Happy Bharat, happy world, rich Bharat, rich world. Welcome, grand welcome. Golden time start now. అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. వెల్కమ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలాసార్లుగా హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్ అంటే ఏందో వచ్చాలేండి అని అనుకుంటున్నారు. హ్యాపీ భారత్ అంటే అందరూ భారతీయులందరూ హ్యాపీగా ఉండండి అని. ఈరోజు మా ఆఫీస్కి ఒకరు వచ్చారు ఎడిటింగ్ చేద్దామని. సార్ మీ వీడియోలో హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ అంటే ఏంటి సార్ అంటే, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని అంటున్నాను నేను. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, ఒక భారతదేశమే బాగుండాలని కాదు, ప్రపంచం మొత్తం బాగుండాలని అంటున్నా. మరి అందరు బాగున్నారా లేదో నాకు తెలియదు, కానీ నేను బాగున్నా. ఏదో ఆరోగ్యం కిందికి మీదకైనా కానీ 1 ఇయర్ నుంచి ఎవరికైనా వస్తుంది జీవితంలో. నాకైనా వస్తుంది, నీకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. శరీరం అన్నప్పుడు రోగం రాకుండా ఉండదు, బాధలు రాకుండా ఉండదు. మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మన తెలుగు యూట్యూబ్ ఛానళ్ళల్లో సాయి కృష్ణ గారు తన జీవితంలోనే చాలా చాలా కష్టాల పొజిషన్లో ఉన్నారు. అయితే ఈ వీడియో నేను 5 సంవత్సరాల క్రితం, నేను చిన్న యూట్యూబర్ని, నా 1,00,000 సబ్స్క్రైబర్లు కూడా లేదు, చిన్న యూట్యూబర్ని నేను. కానీ నేను చిన్న యూట్యూబర్నైనా నా జీవితంలో చాలామంది హెల్ప్ చేశారు నాకైతే. మామూలుగా అది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ఈగ దోమ అన్ని జీవరాశి అందరూ నాకు హెల్ప్ చేస్తే నేను కోటీశ్వరుడు అయినా. సో ఈ విధంగా మరి వాళ్ళకి నేను తిరిగి వాళ్ళకు కూడా నాకు తోచినంతగా నేను సహాయం చేస్తూనే ఉన్నాను. తన్ మన్ ధన్, యోగ రూపంలో కావచ్చు, న్యూమరాలజీ రూపంలో కావచ్చు. వీలైతే నా దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వికలాంగులకు వెహికల్ ఇచ్చాను నేను. లాస్ట్ 2023లో 1,30,000 పెట్టి వెహికల్ ఇచ్చాను. 400 మందికి అన్నదానం చేశా నాకున్నంతలో. నేను కోటీశ్వరుని ఇప్పుడు. కానీ ఎప్పటి నుంచి నేను కోటీశ్వరుడు అయ్యాను? కరోనా మా తల్లి కరుణించినప్పటి నుంచి 2020 నుంచి 2023 వరకు కోటీశ్వరుడు అయిపోయా. మరి నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు లేరు, 1,00,000 మంది ఏం చూడరు. నేను నమ్ముకుంది నంబర్నే. ఇప్పటికి మళ్ళీ చెప్తా, నంబర్ రూల్స్ ది యూనివర్స్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పోయేది ఏం లేదు. ఈ వీడియో ముఖ్యంగా ఎవరి విమర్శల కోసం కాదు, ఎవరిని అవమానించడం కోసం కాదు, ఎవరిని బాధ పెట్టడం కోసం కాదు. దయచేసి నా ఏమైనా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే తల వంచి నమస్కారం చేస్తూ క్షమించండి అని చెప్తున్నా. కానీ సత్యాన్ని తెలుసుకోకపోతే మీరు మీ జీవితంలో చాలా చాలా లాస్ అయిపోతారు. చాలా ఎంత పెద్ద మేధావులైనా సరే, గల్లీ టు ఢిల్లీ, సీఎం టు పిఎం, పోస్ట్ మ్యాన్ టు ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రపంచంలో 800 కోట్ల మంది, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పండితులకు చెప్తున్నా, పామరులకు చెప్తున్నా, స్వామీజీలకు చెప్తున్నా, పీఠాధిపతులు, మరి అల్లాహ్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నా, ముస్లింలకు చెప్తున్నా, క్రిస్టియన్లకు చెప్తున్నా, అందరికి చెప్తున్నా, నంబర్ ఈజ్ పవర్ఫుల్. మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి, నమ్మలేరు అనుకోండి అయినా అద్భుతాలు జరుగుతాయి. 2 రకాల అద్భుతాలు జరుగుతాయి. ఒక అద్భుతమే మంచి అద్భుతం జరుగుతుంది, ఇంకో అద్భుతం చెడు అద్భుతం జరుగుతుంది. రెండింటిని అద్భుతం అంట నేను, ఎందుకంటే పాజిటివ్గా. సో అందుకోసమే ఈ వీడియోలో నేను ఏం చెప్పాను, ఆ డేట్తో సహా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? గురువుగారు మీకు మాకేమి గొడవలు లేవు, మీరేమన్నారంటే ఈ వీడియోలో నేను చెప్తాను, మీ గురించి కానీ మీ పట్ల కానీ మాకు ఎప్పుడూ నెగిటివ్ లేదు,
మీ గురించి నేను ఎప్పుడు వేరే అనలే, మీరే తీసుకొని దాన్ని యాక్షన్ రూపంలో తీసుకున్నారు. 2020లో మే 4వ తారీఖు ఈ వీడియోలో నేను ఏమన్నాను చూడండి. ఇప్పుడు సాయి కృష్ణ ఆయన జీవితంలో ఆత్మహత్య చేసుకునే అంతవరకు వెళ్ళింది. ఆయనకి ఇంత టాలెంట్ ఉంది, ఎంతోమంది యూట్యూబర్లను తయారు చేస్తే ఈ వీడియోలో నేను ఏమన్నాను, అప్పుడు నేను పేదవాడిని, చాలా పేదవాడిని, చాలా అసలు ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను నేను. కరోనా టైం చూడండి ఏమంటున్నాను ఒక్కసారి. 1 తారీఖు నుంచి మనకి 30 తారీఖు వరకు ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడా చాలా మేధావి వర్గంగా ఉంటారు, అందులో సందేహం లేదు. సో ఇక్కడ మీకు తెలుగు యూట్యూబర్స్లో సో 2016 నుంచి అంటే నాకు సాయి కృష్ణ గారు ఈ వీడియో అండి 46 లైక్సే జరిగినాయి. 46 నెంబర్ నాకు చాలా ఇష్టం కదా, ఇదిగో 46 నెంబర్ అంటే నాకు చాలా ఇష్టం. 46 నెంబర్. సో ఈ 46 నెంబర్ ఇక్కడ ఉంటుంది. 46 లైక్సే జరిగింది. 1684 మంది చూశారు. మే 4వ తారీఖు 2020 కరోనా టైంలో నేను వీడియో అప్లోడ్ చేశా. సాయి కృష్ణ యూట్యూబర్ క్రియేటర్, హ్యాపీ బర్త్డే సాయి కృష్ణ పేరులో ఉన్న సక్సెస్ఫుల్ సీక్రెట్ న్యూమరాలజీ అని పెట్టాను, అంతే. వినండి. నాకేం తెలియదు. సో నేను 2011లోనే ఆ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్థాయిలో యోగా పరిచయం చేయాలి కాబట్టి వాళ్ళ వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనే ఒక దృక్పథంతో, అంటే మా అన్ని టీవీ ఛానల్ వచ్చిన ఇంటర్వ్యూలు అన్ని ఆ వీడియోలన్నీ కలెక్ట్ చేసి, సో ఒక తేజ వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ అన్ని వీడియోస్ అన్ని కలెక్ట్ చేసి మనకి సీడీల రూపంలో ఇస్తారు. దాన్ని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టానమాట. అంటే యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసింది నేను యూట్యూబ్ లో ఎప్పటికి వీడియో చేసుకుంటూ అప్లోడ్ చేయాలని కాదు, మా యొక్క ఏవైతే వేరే టీవీ ఛానల్స్లలో వచ్చిన న్యూస్ కానీ మా యొక్క ఇంటర్వ్యూస్ కానీ దాంట్లో 2011 నుంచి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. మా యొక్క వీడియోస్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేయడం రికార్డ్స్ కోసం, అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా వరల్డ్ రికార్డ్స్ కోసం, గిన్నీస్ రికార్డ్ కావచ్చు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇట్లా 2011లోనే బాబాపానం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్లోడ్ చేశాను. ఒక 15 నుంచి ఒక 100 వీడియోస్ అట్లా అప్లోడ్ చేశాను. సో ఆ తర్వాత ఇంకా నేను యూట్యూబ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను అంతా ఫోకస్ అంతా కూడా న్యూస్ ఛానల్ మీద, పెద్ద పెద్ద బ్రాండెడ్ ఛానల్స్ మీద, ఈటీవీ కానీ, TV9 కానీ అట్లా వెళ్ళడం జరిగింది. సో తర్వాత నేను యూట్యూబ్ మీద ఫోకస్ చేయాలి అని ఎప్పుడైతే అనుకున్నాను, 2016 నుంచి 2017-18లో నేను 18లో స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో ఛానల్, సో యాత్రా ఫర్ భారత్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఏం చెప్పారంటే, సాయి కృష్ణ గారి ఛానల్ చూడండి, చాలా మంచి అడ్వైజ్ ఉంటుంటాయి, అలా అసలు ఎలా ఛానల్ చేయాలి, A to Z ఉంటుందంటే సరే ఒకసారి చూసాను నేను, చాలా బాగా నచ్చింది అనమాట నాకు. సో అప్పటి నుంచి నేను సాయి కృష్ణ గారి ఛానల్ ఫాలో చేశాను. దాంట్లో ఈ ఛానల్ చేస్తున్నప్పుడు చిర్రావూరి గారు కూడా సాయి కృష్ణ గారి మొత్తం వీడియోస్ అన్ని చూసి ఆయన, చిర్రావూరి గారు గురువు గారు ఇదిగో 2020 మే 4వ తారీఖు రోజు మీ గురించి మాట్లాడాను. మీరు ఫేస్బుక్ లైవ్లో మేము అగ్నిహోత్రం చేసేటప్పుడు కూడా మీరు వచ్చారు. సో మీకు మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నా సబ్జెక్ట్ నాది, నా సబ్జెక్ట్ అంటే నేనేం పుట్టిలే, కపిల మహర్షి ఇది పుట్టించారు సంఖ్యాశాస్త్రం. ఇది మన వాళ్ళు సరిగ్గా నేర్చుకోకుండా విదేశీయులు నేర్చుకున్నారు. విదేశీయులు కీరో మహర్షి అని అయిపోయింది, ఆయన కీరో మహర్షి అయిపోయింది. మన కపిల మహర్షి ఆయన హీరో అయిపోయినాడు, హీరో. మనం నేర్చుకోలేము సరిగ్గా మన సబ్జెక్టులు. మనం యోగా నేర్చుకోము మనము అంటే మీరు కాదు, మీరు ఉద్దండ పండితులు, దాంట్లో సందేహం ఏమీ లేదు. నాకన్నా అక్షరాలు తిరగవు, నేను మొద్దుచుంటా, నిజంగా నేను మొద్దుచుంటా. నాకు ఆ వేద పాఠాలు అవన్నీ నోరు తిరగక నాకు రాక నేను చేయలేక, ఎందుకంటే నాది బ్రాహ్మణ కుటుంబం కాదు కదా, మేము పద్మశాలీలం. సో సాధన చేసి యోగ సాధన చేసి ఇక్కడ దాకా వచ్చి అన్ని రకాలుగా నేర్చుకొని వచ్చానన్నమాట. మీరు ఒక దాంట్లో పాండిత్యం కలిగి ఉన్నారు, నేను ఒక దాంట్లో పాండిత్యం కలిగి ఉన్నాను. నంబర్లు పని చెయ్యవు అని మీరు అన్నంత మాత్రం నాకు ఏమి ఆగవు, నంబర్లు లేవు అన్నంత మాత్రం లేకుండా ఉండవు. ఎందుకంటే నంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అనేది ఎప్పటికీ నేను చెప్పకపోయినంత మాత్రాన ఆగదది, మీరు వద్దన్నా ఆగదది, ఎల్లవేళ్ళ దాని పని చేసుకొని పోతుంది. కానీ అది తెలుసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి, ఇదిగో ఎలా ఉన్న బాబా పాండం, ఒకవేళ నంబర్ పని చేయలేదు, అన్నీ ఫెయిల్ అయిపోయాయి,
ఇలా కటిక దరిద్రంలో ఉన్న బాబా పాండంగం జనాల్ని ఏం మోసం చేయాలి, సబ్జెక్ట్ చెప్పా, అర్థమైందా? సో నేను గ్యారంటీలు వారంటీలు ఏమి ఇవ్వలే. ఇది నమ్మండి, నమ్మితే మీ జీవితంలో అన్ని రకాలుగా ఫలితాలు వస్తాయన్నాను. 10 మంది కాదు, 100 మంది కాదు, లక్షల మంది, కోట్ల మంది ఫాలో చేశారు. అర్థమైందా? చూడండి ఏమంటున్నాను. చాలా దిగ్విజయంగా ఆయన విజయం సాధించారు. అంటే దాదాపుగా సాయి కృష్ణ గారు తెలుగు వాళ్ళందరిలోకి ఒక బెస్ట్ యూట్యూబర్ గా తయారు కావాలి అంటే ఒక గైడ్ లాంటి వ్యక్తి అనమాట. అంటే మనం భగవద్గీత, రామాయణం, పురాణం ఇవన్నీ ఉంటే భగవద్గీత ఎట్లనో తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ వారికి ఒక యూట్యూబర్ ఒక భగవద్గీత లెక్క. ఇది నేను చెప్పేది సమాధానం. ఒక భగవద్గీత లెక్క గైడెన్స్ చేస్తూ. సో సాయి కృష్ణ గారు బ్రదర్, తమ్ముడు, అంటే నాకని చిన్నోడే కానీ బుద్ధిలో పెద్దోడు, గురువే, టెక్నాలజీ గురువు. తెలుగు యూట్యూబర్కి టెక్నాలజీ గురువు మనకు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ టెక్నాలజీ గురువు గారికి. మరి సాయి కృష్ణ గారి గురించి తెలుగులో యూట్యూబర్లందరికీ ఒక భగవద్గీత అని చెప్పడం జరిగింది. భగవద్గీత, ఆ భగవద్గీతకే కష్టం వచ్చింది ఈరోజు, అంటే సాయి కృష్ణ గారికి. చూద్దాం. చాలా మందికి ఒక మార్గదర్శకంగా, ఒక ఐడియలిస్టిక్ గా ఉన్నారనమాట. సో ఆయనకు రెవెన్యూ ఎంత వస్తుందో, ఎంత తక్కువ వస్తుందో, ఎక్కువ వస్తుందో నాకు తెలియదు. వాస్తవంగా చాలా తక్కువ వస్తుందని చెప్తారు. ఆయన సబ్స్క్రైబర్లు కూడా ఈ పాటికి అంత టాలెంట్ ఉంది కదా, మరి ఆయన సబ్స్క్రైబర్లు కూడా దాదాపుగా 2 లక్షలు కూడా ఇంకా దాటలేదు. 1,71,000 అట్లా ఉంది. వాళ్ళ అసిస్టెంట్స్ ఆయన ఫాలో చేసిన వారు 11 లక్షలు, అరుణ్ సూర్యతేజ వీళ్ళందరూ 11 లక్షలు, 1 మిలియన్ దాటిన వాళ్ళు ఉన్నారు, 20 లక్షలు దాటిన వాళ్ళు ఉన్నారు. సో లక్షల్లో ఎందుకు చేసే వాళ్ళు ఉన్నారు. సాయి కృష్ణ గారు ఏమంటారంటే నాకు మొత్తం కలిసి కూడా 2 లక్షలు 3 లక్షలు కూడా రాలేదు అంటుంటారు. సో అది నాకు అయితే వీటి గురించి యూట్యూబ్ లో ఎంత రెవెన్యూ వస్తుంది పెద్దగా నాకు అవగాహన లేదు. మొత్తం మీద అయితే సాయి కృష్ణ అనే పేరులో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 4వ తారీఖులో పుట్టాడు కాబట్టి అసలు ఎవరి పేరైనా ఒక వైబ్రేషన్ లో ఉందా న్యూమరాలజీ ప్రకారంలో అని చూస్తే చార్లింగ్ పద్ధతిలో 24లో ఉంది. 4 నంబర్కి 6 నంబర్ బాగా కలిసి వస్తుంది, 1 నంబర్ కూడా బాగా కలిసి వస్తుంది, 5 నంబర్ కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట. సో అందుకోసం చార్లింగ్ లో 24 ఉంది. అదే విధంగా పైథాగరస్ లో 46 ఉంది. ఇది అద్భుతం, ఇది మహా అద్భుతం, చరిత్ర సృష్టిస్తుందని చెప్తాను 46 నంబర్. అదే విధంగా నేమ్ అంటే చార్లింగ్ ఏది వస్తే నేమ్ నంబర్ లో కూడా అదే అనమాట. ఓకే రైట్. తర్వాత ఇంటర్నేషనల్ ఈజ్ అ ఫేమస్ నంబర్ అనమాట. సో ఇట్లా ఒక వ్యక్తికి ఒక పేరులో 4 రకాలుగా రైట్ మార్కులు రావడం అనేది చాలా కష్టం అనమాట. సో అట్లా సాయి కృష్ణ అనే పేరులో చాలా అద్భుతమైన విజయాలు ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారం. అదేవిధంగా నేమ్ పవర్ లో తీసుకుంటే మరి అంత పవర్ఫుల్ గా ఉన్నప్పుడు దాదాపు 10 లక్షల మంది వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోవాలంటే ఆయన కూడా చెప్తుంటారు నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబర్స్ నేను తయారు చేయడమే, 0 సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళు కూడా చాలా టాప్ లెవెల్కి వెళ్ళాలని లక్ష్యం అని అట్లా చెప్తూ ఉంటాడు. అయితే ఆయన పేరులో చూస్తే వైబ్రేషన్ అంటే పేరులో బలం ఎలా ఉంది, పేరులో బలం ఉందంటే ఎస్ అనే దానికి 30, ఏ అనే దానికి 1, మరి ఐ అనే దానికి 10 అనమాట, కే అనే దానికి 20, మరి ఆర్ అనే దానికి 200, ఐ అనే దానికి 10, మరి ఎస్ అనే దానికి 30, హెచ్ అనే దానికి 500, మరి ఎన్ అనే దానికి 50, మరి ఏ అనే దానికి 1. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే వైబ్రేషన్ ఎంత వచ్చిందంటే 852. అంటే గ్రేటర్ దాన్ 500 ఉంటే సో అది ఆ బండి మూవ్ అవుతుంది. సో అందుకోసమే 700 ఉంది మారుతి అన్ని కంపెనీ సంబంధించి అన్ని కూడా బ్రాండెడ్ ముందుకు వెళ్ళాయి కదా. అట్లా ఇంకా 1000 మీద ఎట్లా ఉంటే ఇంకా మంచిది, 1000 మీద ఉంటే ఇంకా చాలా మంచిది. అట్లా రకరకాలుగా మనం చెప్తే ఏంటంటే 1000 పైన ఉంటే చాలా మంచిది, ఇంకా మంచిది, 1500 పైన ఉంటే ఇంకా చాలా మంచిది, 2000 మీద ఉంటే చాలా సెలబ్రిటీ. సో ఈ విధంగా మన పేరులో మనం కనీసం కంఫర్టబుల్ జోన్ లో 1500 ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకు ఒక 700 దాకా తక్కువగా ఉంది, ఇక్కడ కొంచెం మైనస్ గా ఉంది. సో అదే విధంగా ఆయన వాడే మొబైల్ నంబర్ కంఫర్టబుల్ జోన్ అని ఇక్కడ చెప్పడం జరిగింది, కొంచెం మైనస్లో ఉంది వైబ్రేషన్లో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మొబైల్ నెంబర్ గురించి చెప్తున్నాను. నాకు ఆయనకి ఎన్ని ఉన్న మొబైల్ నెంబర్లు వాడతారో నాకు తెలియదు, కానీ అప్పుడే 2020 మే 4వ తారీఖే మొబైల్ నెంబర్ గురించి చెప్పాను. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల క్రితమే చెప్పా. 0తో ఎండ్ అయిందండి. మొత్తం ఇది 54 నంబర్ ఉంది, 54 నంబరు. ఈ 54 నంబర్ అనేది బిజినెస్ నెంబరే 9. 9 అనే నంబరు ఈ కేతువులో అంటే ఇప్పుడు ఈ రాహులో పుట్టిన వాళ్ళకి ఈ 4కు 9 నంబర్ పడదు అన్నమాట. సో అది గమనించండి. ఇది అంటే
5 సంవత్సరాల క్రితమే చెప్పాను. 5 సంవత్సరాల క్రితమే చెప్పాను ఆ నంబరు సాయి కృష్ణ గారికి పడదు అని. ఎవరు నమ్మలే, ఎవరు నమ్మరు కూడా. ఇప్పుడు నమ్ముతున్నారు, ఎందుకంటే నేను కోటీశ్వరుడు అయ్యాను కదా. నేను కోటీశ్వరుడు అయిన తర్వాత అందరు నమ్ముతున్నారు. ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు, ఎంపీలు నమ్ముతున్నారు, సీఎంలే నమ్ముతున్నారు. సీఎంలే నమ్ముతున్నారు. ఎందుకు? వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ కూడా తీసి యూట్యూబ్లో పెట్టేసిన ఇప్పుడు ఏం జరుగుతుందని. మీరు నమ్మినా నాకు పోయేదేముంది? నేను నమ్మాను, లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ నమ్ముతున్నారు. సో అంటే మొబైల్ నెంబర్లో 9 ఉండొచ్చు, అది కాదు. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఆ నంబర్ 9 నెంబర్ అంతా ఎలిజిబుల్ కాదు వారికి. తర్వాత ఎండింగ్ లో ఎప్పుడు కూడా 0 ఉండకూడదు. తర్వాత 9 అనేది 4 సార్లు రిపీట్ అయిందండి. 9 అనేది 4 సార్లు రిపీట్ అయింది. ఏదైనా ఒక నంబర్ ఒకసారి 2 సార్లు అలా రిపీట్ అవుతే ఏం కాదు. 3 సార్లు 4 సార్లు అలా 4 సార్లు అలా రిపీట్ అవుతుంది, దాని పవర్ తగ్గిపోతున్నది. దీంట్లో 1 అనేది లేదు, మళ్ళీ ఇంకోటి. తర్వాత 6 అనేది లేదు. అంటే ఇలా లక్కీ నెంబర్స్ 2 ఉన్నాయి కదా, దీనిలో 6 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ అన్నమాట ఆయనకి. సో అది ఆ మొబైల్ నెంబర్ లేదు. సో సాయి కృష్ణ గారు, నేను కైండ్ అడ్వైజ్ ఏదైతే చెప్తున్నానంటే మీ మొబైల్ నెంబర్ చక్కగా మార్చుకోండి, యాజ్ పర్ కన్సల్ట్ చేయండి నన్ను. సో చాలా చక్కగా మంచి నెంబర్ ఇవ్వగలుగుతాను నేను. 5 సంవత్సరాల క్రితమే సాయి కృష్ణ గారు అని ఈ వీడియో పంపించాను. ఈ వీడియోని నేను పంపించాను సాయి కృష్ణ గారికి. ఈ వీడియో 5 సంవత్సరాల క్రితమే పంపించాను. చూశారు, ఇంకా ఏమీ అనలేరు అనుకోండి, చూశారు అంతే. సాయి కృష్ణ గారికి నేను పంపించాను, సాయి కృష్ణ గారికి. అయితే పంపిస్తే ఆయన నుంచి నాకు ఎలాంటి రిప్లై లేదు. చాలా మందికి ఉపయోగపడతారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మోగిపోయిన మీ పేరు ఇంకా ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ నంబర్. నేను సాయి కృష్ణ గారికి 2022 జూలై 19వ తారీఖు నుంచి నేను కాంటాక్ట్లో ఉన్నా. నేను ఇదిగో ఇది సాయి కృష్ణ గారి బర్త్డే. ఇది మీరు చూస్తున్న ప్రేమతో నేను ఈరోజు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా తెలియదు, కానీ మీ యొక్క విషెస్ చెప్పాలని 2 సంవత్సరాల క్రితం చేశాము. దయచేసి తప్పుగా ఉంటే క్షమించండి. మీ పర్సనల్ నెంబరు అప్పుడు తెలియదు కాబట్టి మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు పెట్టాను? జూలై 19వ తారీఖు పెట్టాను. జూలై 19, 2022లో పెట్టాను ఇది. సో ఎప్పుడో చేశాను, 2020లో చేశాను. పర్సనల్ నెంబర్, ఇది పర్సనల్ నెంబర్ అనుకున్నా, కానీ ఇది కూడా పర్సనల్ నెంబర్ కాదు. ఇది కూడా పర్సనల్ నెంబర్ కాదు. ఇది రమేష్ అనే వ్యక్తి ఎత్తాడు. నేను 2 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు. నేను ఇప్పుడు మొన్న ఈ ఇన్సిడెంట్స్ జరగంగానే, ఎన్నో తారీఖు అంటే ఈ ఇన్సిడెంట్స్ జరగంగానే నేను ఇదిగోండి మార్చ్ 22, 2024లో నా ఫేస్బుక్ ఏదో అయింది, అది నా ఫేస్బుక్ హ్యాక్ అయిందని పంపించాను. దానికి ఇంకా సమాధానం రాలేదనుకోండి. ఎందుకంటే నేను సాయి కృష్ణ గారిది యూట్యూబ్ ఏ విధంగా యూట్యూబ్ సక్సెస్ కోర్స్ అని నేను తీసుకున్నాను 2999లో. కానీ అది నేనేం మొత్తం ఏం చూడలేను. హాఫ్ అన్ అవర్ చూసి నేను అది ఫాలో చేయలేను, నాకున్న టైంలో నాకు అది కుదరలేదు. సో దాని తర్వాత ఈ డిజిటల్ టీవీ కొనుక్కోవడానికి నేను సాయి కృష్ణ గారిని అడిగాను, ఏ టీవీ మంచిగుంటుంది ఇంటరాక్టివ్ అంటే సమాధానం చెప్పాడు. తర్వాత ఇప్పుడు షూటింగ్ చేస్తున్న కెనాన్, ఇది కూడా ఆయన దగ్గర నుంచే నేను అడ్వైజ్ తీసుకున్నాను. అయితే ఆయన బిజీ ఉండొచ్చు, అన్నిటికీ సమాధానం, నాకు 2టికి సమాధానం వచ్చింది. తర్వాత ఇక నేను నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను సాయి కృష్ణ గారి. దయచేసి ఏమనుకోవద్దు, నాకు తెలిసి న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంటుందో, దేవుని అనుగ్రహం వల్ల నాకు ఈ సబ్జెక్టు వచ్చింది. మీకు ఇంత టాలెంట్ ఉండి అదృష్టం మీకు ఎందుకు జరగట్లేదు? దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుందో 100% చెప్పగలనా అన్నాను. అయితే రిప్లై ఏం రాలేదు. వాళ్ళు ఫార్వర్డ్ చేశారో లేదో నాకు తెలియదు. సో మొత్తం మీద అయితే నాకు సమాధానం లేదు. నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చా, ఎందుకంటే ఆయన వల్ల నాకు ఉడతా భక్తి ఏదో వెళ్ళిపోయింది కదా, నాలెడ్జ్. మనం ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఆ స్థాయిలో హెల్ప్ తీసుకోవాలనుకున్నారో లేదో నాకు తెలియదు. ఆయన నంబర్ నమ్ముతాడో తెలియదు నాకు తెలియదు. సో అందుకోసము ఆయన కోసం నేను ప్లీజ్ సెండ్ సాయి కృష్ణ సార్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రమ్ బాబా పన్నంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ అని పంపించాను. నాకు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏం పంపించలేరు, నాకేం డేట్ ఆఫ్ బర్త్ పంపించలేరు. కానీ నాకు సాయి కృష్ణ గారు లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరగబోతుందో,
నాకు తెలిసింది కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. పడుతుంది. సో 82 నెంబర్ చాలా అప్డేట్ గా ఉంటున్నారు. అదేవిధంగా వాళ్ళ వెహికల్ చూస్తే అది హీరోలో అదేదో ఉంది మొత్తం మీద అయితే 2 వీలర్. సో ఏపీ 39 అండ్ ఏఎఫ్ 4528 అనే నెంబరు వెహికల్ నెంబర్ 2 వీలర్ది. 46 నెంబర్ వచ్చింది, చాలా అద్భుతమైన నెంబర్. న్యూమరాలజీని ఫాలో చేస్తారా? ఆయన మీరు న్యూమరాలజీ ఫాన్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ అనుకోకుండానే మీ వెహికల్ నెంబర్ కూడా 2 వీలర్ది 46 నెంబర్ వచ్చింది, ఒక మెథడ్లో 49 వచ్చింది. సో ఇది అనుకోకుండా ఆయన పేరులో 46 ఉంది, ఆయన వెహికల్ నెంబర్ లో కూడా 46 ఉంది. తర్వాత ఇది పైథాగరస్ లో వచ్చింది. చార్డియన్ లో చూస్తే 49 మన 13 4 అంటే ఆయన బర్త్ నెంబర్ వచ్చింది. ఆయన ఇది అంత మంచి నెంబర్ కాదు, అంటే 50% ఇక్కడ ఓకే అయిపోయిందండి. సో 50% ఇక్కడ ఓకే అయిపోయింది. అంటే నేను ఏం చెప్తానంటే, తర్వాత ఛానల్ జూన్ 15వ తారీఖు 2016లో అంటే ఆయనకు ఏ నంబర్ బాగా కలిసి వస్తుందని చెప్పానంటే, చాలా చక్కగా నేనేం కలిసి వచ్చింది అంటే 6 నంబర్ బాగా పనిచేస్తుంది అని చెప్పాను. 6 నంబర్ అనేది చాలా కలిసి ఉంది. చూడండి, 15 అంటే 6 నెలలు స్టార్ట్ చేశాడు. మళ్ళీ 2016 చూడండి, ఇక్కడ కూడా 6 వచ్చింది. అంటే మనం ఇక్కడ 2016లో 6 తీసుకున్నాం, మొత్తం క్యాల్కులేషన్ చేయాలి. సో ఇది నేను 2020 మే 4వ తారీఖు అప్లోడ్ చేసిన వీడియో. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆయన జీవితంలో, ఇప్పుడు ఈ రాబోయే 1 ఇయర్, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ సాయంత్రమే 7-8 మధ్యలో 6 మధ్యలో వీడియో రిలీజ్ చేశారు. అది ఆ థంబ్నెయిల్ అయితే నేను చెప్పలేను, చాలా అది నెగిటివ్గా ఉంది, నేను మాట్లాడలేను అది. సో ఇంకా ఆయన మా బాబా ఉంటున్నాడు. అసలు సాయి కృష్ణ సారు ఎప్పుడు మాట్లాడి ఎంత పొలైట్గా మాట్లాడతాడు, ఇప్పుడు ఏంటి అన్నీ బండ బూతులు తిడుతున్నాడు అంటే పరిస్థితి అలా అయింది. అంటే ఆయన చనిపోయేవాడు, ట్యాబ్లెట్లు తీసుకొని చనిపోయేవాడు, ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళిపోయాడంటే అసలు ఏం జరుగుతుంది? మీరు ఆస్ట్రాలజీ నమ్మినా, న్యూమరాలజీ నమ్మినా, పామిస్ట్రీ నమ్మినా, దేవుని నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతాయి మన జీవితంలో. ఇలాంటి టైంలో ఎవ్వరు మనకు హెల్ప్ చేయరు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో చాలా బాగా జరుగుతుంది. మీరు నెక్స్ట్ ఇయరే చాలా బాగా జరుగుతుంది. మీకు నెక్స్ట్ ఇయర్ చాలా అద్భుతమైన నెంబర్ ఉంది, నెక్స్ట్ ఇయరే. కానీ మీరు ధైర్యంగా ఉండాలి. కొన్ని మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు నా యొక్క సర్వీసు మీకు ఫ్రీ ఇస్తా. ఎందుకంటే ఎంతో కొంత నేను మీ నుంచి నేర్చుకున్నాను కదా. మీరు గురుదక్షిణ అనుకుంటారా, నా నుంచి వెళ్ళిపో అనుకున్నారా? నా సబ్జెక్ట్లో లక్కీ మొబైల్ నెంబరు కావచ్చు, తర్వాత ఈ లైఫ్ టైం గ్రాఫ్ నేను 100 సంవత్సరాలు తీసి పెట్టాను మీకోసమే. సో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మీకు అడగకుండా నేను పంపించాను అనుకోండి, అపాత్ర దానం అది. ఇప్పుడు నా యొక్క పరిస్థితి ఏంటంటే, చాలామంది నాకు అపాయింట్మెంట్ తీసుకొని వేలకు లక్షలు కట్టి వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. కానీ మీరు ఈ పరిస్థితిలో ఉన్నందుకు నేను మీ నుంచి ఎంతో కొంత నేను నేర్చుకున్నాను. ఆ కృతజ్ఞతతోటి నేను మీకు హెల్ప్ చేస్తానని మొన్ననే పెట్టాను, కానీ మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలే. సో ప్రస్తుతము నేను అన్ని పబ్లిక్లో చెప్పలేను కొన్ని. అసలు మీరు ఈ వీడియో చూస్తారని కొన్ని మీకోసం చెప్తున్నాను. మీకు నమ్మకం ఉంటే నా పైన మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు, డైరెక్ట్ హైదరాబాద్లో ఉంటాను, మీరు కలవచ్చు కూడా, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సో లైఫ్ అండి, ఇప్పటిదాకా మీ వీడియో చూశాను, చెప్పాను. లైఫ్ అనేది మీరు నమ్మినా నమ్మకపోయినా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. కొందరు నమ్ముతారు, కొందరు నంబర్ అంటారు చూడండి. ఫిక్స్డ్, ఇంకా వీళ్ళంతే, ఎవరు చెప్పినా ఏం చేసినా మారదు అంటారు చూడండి. అన్లక్కీ నేమ్ ఉంటుందండి, మీది అన్లక్కీ నేమ్ కాదండి. ఓయ్ సాయి కృష్ణ గారు బ్రదర్, మీది అన్లక్కీ నేమ్ కానే కాదు, అద్భుతమైన నేమ్. 4 పద్ధతులు, నాదన్న 2 పద్ధతులనే ఇట్టయితేనే ఇట్లయినా నేను. మీది 4 పద్ధతులలో అద్భుతంగా ఉంది పేరు, అద్భుతం. అందుకోసమే ఈ స్టేజ్లో వచ్చారు మీరు. ఇంత లక్షల మంది, వేల మంది, కోట్ల మంది ఫాలో చేసి లక్షల మంది క్రియేటర్స్ తయారయ్యారు మీకు తెలియకుండానే. అందులో చిర్రావూరి గారు కూడా మిమ్మల్ని ఫాలో చేసి ఆయనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మీ నుంచి సలహాలు తీసుకొని, మీకు చిర్రావూరి గారికి ముందు నుంచే బాగా మంచి పరిచయం కాబట్టి
సో అందుకోసమే ఆయన కూడా డెవలప్ కావడానికి మీరే, ఆయనే చెప్పారు కదా. ఓకే. సో అట్లా మీ నేమ్ అద్భుతం, కానీ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లే బాగలేవు, అన్లక్కీ నెంబర్లో ఉన్నాయి. మీరు వాడుతున్న అకౌంట్ నెంబర్ నాకు తెలియదు, వెహికల్ నెంబర్ అయితే ఒకటి చెప్పాను బాగుందని. మ్యారేజ్ డేట్ ఎట్లుందో నాకు తెలియదు, మ్యారేజ్ డేటు ఎట్లుందో నాకు తెలియదు. కాబట్టి సో ఈ పంచరత్నాల్లో ఒకటి బాగుంది, 4 బాగలేవండి. సో అందుకోసం లైఫ్ షిఫ్ట్ చేసుకోవాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, ఇది ఒక్క సాయి కృష్ణ కోసం చెప్పట్లేదు, ఇది అన్ని ఫీల్డ్లలో ఉన్న వ్యక్తుల కోసం చెప్తున్నాను. మీరు A to Z వృత్తిలో వ్యాపారంలో ఉన్న వ్యక్తుల కోసం చెప్తున్నాను నేను. ఇది ఒక్క సాయి కృష్ణ కోసం అనుకుంటే చాలా తప్పు. మీ జీవితంలో ప్రతి స్టెప్పు జననం నుంచి మరణం వరకు నంబరే. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా నంబరే. మీ అకౌంట్లలో కూడా మారేటి నంబర్లే. అది గమనించండి. అది గమనిస్తే మీ లైఫ్లో ఒకవేళ నంబర్ పనిచేయలేదు, అసలు ఫెయిల్, నేను అసలు ఈ స్థాయికే రాకపోయేవాడిని, నేను ఫెయిల్ అయిపోయేవాడిని. ఎక్కడ దోమకొండ, ఎక్కడ బీవీపేట, ఎక్కడ వికలాంగుల హాస్టల్, ఎక్కడ ముస్లిం అమ్మాయితో వివాహము, అసలు అంత లైఫ్ అంతా జీరో కదా, అన్ని ఫెయిల్యూర్సే కదా. మరి ఇంత స్థాయికి ఇలా వచ్చా. నేను రావడమే కాదు, వందల మంది, వేల మందిని నేను లక్షాధికారులను కోటీశ్వర్లు చేసిన ఈ సబ్జెక్ట్తో. వేరే న్యూమరాలజిస్టులు ఎవరు చేయరు, నేను చేసిన. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో టీవీ ఛానల్లో వస్తున్నారు, చూడండి, మీరు చూసుకోండి ఇది నిజమా కాదా అని. సో ఇవి పంచరత్నాలు. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్, కంపల్సరీగా అవి లక్కీ ఉండాల్సిందే. మన జీవితం ముందుకు వెళ్ళాల్సిందే. సో నంబర్స్ నడిపిస్తున్నాయి విశ్వాన్ని, మనని కాదు, విశ్వాన్ని నడిపిస్తున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మాకు పోయేదేం లేదు, నమ్మితే పవర్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనము సాయి కృష్ణ గారిది డేట్ ఆఫ్ బర్త్ ఎలా వచ్చింది, 3 రోజుల నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాను నేను. నా వేరే పనే లేదు. మీ వీడియోస్ నుంచి మనసంతా ఆగమైపోయింది నాకు. ఎందుకు జరిగింది ఇలా, ఎందుకు జరిగింది, అంత టాలెంట్గా ఉన్న వ్యక్తికి ఇలా జరగడం ఏమిటి? 3 రోజుల నుంచి అన్ని డేట్లు వేసుకుంటా ఇలా దొరికింది మీ డేట్ ఆఫ్ బర్త్. నాకు అన్నీ ఎన్నో ప్రయోగాలు చేశా, లైఫ్ టైం గ్రాఫ్, వేదిక్ గ్రిడ్ అన్నీ వేసేసి ఇప్పుడు దొరికింది. మరి ఇది నిజమో కాదో నాకేం తెలియలేదు, కానీ కరెక్ట్గా మ్యాచ్ అయింది. మే 4 1990లో పుట్టారని నాకు వచ్చింది. ఇది మొత్తం కూడితే కూడా మొత్తం 4 and 1 సూపర్. అసలు విధి సంఖ్య అనేది సూర్యుడు నంబర్ 1 పొజిషన్. అందుకోసం మీరు ఇంతమంది యూట్యూబర్లకి ఒక ఫాదర్ ఆఫ్ ది యూట్యూబర్, తెలుగు అసోసియేషన్కి ఫాదర్ ఆఫ్ ది యూట్యూబర్ అంటే మీళ్ళని చూసి అందరు నేర్చుకున్నారు, నాతో సహా అందరు నేర్చుకున్నారు. ఓకేనా. సో ఇప్పుడు మీది బేసిక్ ఎలా ఉందంటే 1, 9 అనేది మంచి పవర్ఫుల్గా చేయగలుగుతారు. అంటే 1 అంటే సూర్యుడు, 9 అంటే సైనికుడు, రక్షకుడు, సైన్యాధిపతి. ఈ 954 అనేది ఉంది చూడండి, దీనివల్లే ప్రాబ్లం జరుగుతుంది. హెల్త్ ప్రాబ్లము, వెల్త్ ప్రాబ్లము, కేసులో, పోలీస్ కేసులో, హాస్పిటల్లో. మీరు ఒక వీడియోలో నాకు గుర్తుంది, మీకు చిన్నప్పుడు ఏదో కిరోసిన్తో ఏదో జరిగింది అనేది నాకు గుర్తుంది, చిన్నప్పుడే జరిగిందండి. అది ఏ ఏట జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ 9వ ఏటనో చిన్నప్పుడు ఏదో జరిగిందన్నారు. సో అది నాకు తెలిసి 6వ ఏటనో ఇందులో కనిపిస్తుంది, లేదంటే 8వ సంవత్సరం అప్పుడు జరిగి ఉంటుంది నాకు తెలిసి. 8వ సంవత్సరము లేదంటే 6వ ఏటనో జరిగి ఉంటుంది అది మీకు. సో తెలిస్తే ఒకసారి నాకు చెప్పండి. సో దీంట్లో కనిపిస్తుంది. సో అది మొత్తం మీదైతే మీ లైఫ్లో ఇప్పుడు జూన్ 5వ తారీఖు 2025. ఇప్పుడు మీకు మొన్న జరిగిన విషయం కావచ్చు, మీరు సారీ చెప్పారు, వాళ్ళు వీడియో తీసేశారు, మీరు వీడియో తీసేశారు, కానీ వేరే వాళ్ళు అందరూ వీడియోలు చేస్తున్నారు. కానీ అందరు వీడియోలు వేరు, ఆ అందరి వీడియోల వల్ల మీకేం లాభం జరగదు. అది ఇదిగో మీ గురించి చెప్తున్నాను, ఇది చూడండి. మీకు 319 ఇది నేమ్ ఫేమ్ వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో, అరే నా నేమ్ పోలేదు
మా గురువు గారు చెప్పారు, భిక్షమయ్య గురుజీ గారు, ప్రతి నష్టం ఒక లాభం, ప్రతి తిరస్కారం ఒక పురస్కారం, ప్రతి అవమానం ఒక బహుమానం. మీకు అవమానం జరిగింది లేదు. ఇప్పుడు సాయి కృష్ణ ఎవరు అనే వ్యక్తి మళ్ళీ అందరికీ తెలిసింది, ఇంకా చాలామందికి తెలిసింది. ఇది ఒక పాజిటివ్గా తీసుకోండి మీరు, ఇది చాలా పాజిటివ్గా తీసుకోండి మీరు. సాయి కృష్ణ అనే వ్యక్తి ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలిసింది, తెలియని వాళ్ళకు కూడా తెలిసింది. సో ఇది నేమ్ ఫేమ్ వచ్చేసింది, గురువు కూడా వచ్చేసాడు. తర్వాత 36 వచ్చేసింది. ఏదో మీద కిందకో మీదకో మీకు డబ్బు పోగవుతుంది, మీ అప్పులు పోతాయి. 36 కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో మీ అప్పుల బాధ పోతుంది ఖచ్చితంగా. 36 ఇక్కడ లేదు, 36 కాంబినేషన్ లేదు ఇక్కడ. మహాదశ కుజ మహాదశ, అంతర్దశలో కుజుడు మరి శుక్రుడు. ఈ పర్సనల్ ఇయర్ నంబరు శని వచ్చింది మీకు 2023 జూన్ 23వ తారీఖులో కూడా మీరు ఛానల్ క్లోజ్ చేస్తున్నారు, అప్పుడు శని వచ్చింది. శని వచ్చినప్పుడల్లా మీకు ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఇగో ఇవి వచ్చి పడుతున్నాయి మీకు, ఫస్ట్ నుంచి లేదు, ఇలా ఫస్ట్ నుంచి లేదు. ఇప్పుడు 2 శనులు వచ్చి పడ్డాయి. ఇగో దీనివల్ల ఈ 8448 కాంబినేషన్ వల్ల సూసైడ్ చేసుకోవాలి, ఏమో అయిపోవాలి, ఇవన్నీ వస్తుంటాయి, స్ట్రగుల్ అవుతుంటుంది. ఇగో అది ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. ఇది పర్సనల్ ఇయర్ 8 వచ్చింది అంటే 1 ఇయర్ దాకా ఉంటుంది, ఇంకో 1 ఇయర్ దాకా అంటే మీకు 2026 వరకు ఉంటుంది. 2026లో చాలా మంచి నెంబర్ రాబోతుంది. సో ప్రత్యంతర దశ కూడా 8 వచ్చింది, దానివల్ల కూడా ఇది గోచారం మంచిది, నీ గోచారం మంచిగా ఉంది. మీరు అంటున్నారు వీడియోలో నా కర్మ, ఇది నీ కర్మ కాదు, ఇది జరుగుతూనే ఉంటుంది మనిషి జీవితంలో. ఒక రీఫ్రెష్ అనుకోండి, మనం కంప్యూటర్ ఆఫ్ చేసి మళ్ళీ సాల్వ్ చేసి రీఫ్రెష్ కొడతాం, రీఫ్రెష్ అనుకోండి మీరు, మళ్ళీ కొత్త జీవితం అనుకోండి, మరో సాయి కృష్ణ పుట్టింది అనుకోండి. సో కొంచెం పాజిటివ్గా ధైర్యంగా ఉండండి. మీరే అధైర్యంగా ఉంటే మీ చిన్న చిన్న పిల్లలను చూశాను ఇప్పుడు ఈ వీడియోలో ఇంతకుముందే. మరి ఆ అల్లారు ముద్దుగా పెంచిన ఆ పిల్లలకి మీరు అండగా ఉండాలి, మీ ఫ్యామిలీకి అండగా ఉండాలి. ఓకేనా? సో ఇది మీకు ఇప్పుడు వేదిక వీడియో ద్వారా తెలియజేశాను. తర్వాత మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ నాకు ఫస్ట్ ఇది తెలుసు. ఫస్ట్ మీ ఫస్ట్ వీడియోకి ఇది పెట్టారండి, ఫస్ట్ మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోకి ఇది ఉందండి. ఇట్లా ఉండడం చాలా చాలా నష్టాలండి. అసలు మీకు ఈ 2 నంబర్లే పడవండి. మీరు 4లో పుట్టారు, ఈ 2 వెరీ బ్యాడ్. ఇది పవన్ కళ్యాణ్ సార్ వాడినప్పుడు కూడా నేను చెప్పాను అనమాట, జనసేనకి తీసేశారు నంబర్ అది. దాని తర్వాత విజయాలు వచ్చాయి. చూడండి ఈ నంబర్స్ 2 అనేది వెరీ బ్యాడ్ ఉందండి, అది వెరీ బ్యాడ్ ఉంది. తర్వాత ఇది 38 నంబర్ అంటే టోటల్గా 38 నంబర్ అంటే టోటల్గా ఏంటిదంటే మళ్ళీ 2 నెంబర్ వస్తుంది 11. మీరు పుట్టిందేమో 4 అంటే చంద్రునికి రాహుకి అస్సలు పడదు న్యూమరాలజీలో కూడా. తర్వాత ఇది కూడా 54 నంబరు మీరు ఫస్ట్లో ఇచ్చారు, బ్యాడ్ ఉంది కదా. 54 నంబరు ఇంకా నాకు అప్పుడు తెలియదు వేదిక న్యూమరాలజీ, 5 సంవత్సరాల క్రితం వేదిక న్యూమరాలజీ తెలియదు. కానీ ఈ 54 నంబర్ మేము కూడా వాడాం, 9959023098. అది ఎన్ని కష్టాలు ఇచ్చిందంటే చాలా దరిద్రాలు ఇచ్చింది, అన్ని గొడవలు కేసులు. ఇది కూడా బ్యాడ్ నెంబర్ అని ఎండింగ్లో 0 ఉందండి. ఇక్కడ కూడా 1 2 3 4 సార్లు ఉందండి ఇది. సో అదేవిధంగా ఇంకొక నంబర్ మీరు పర్సనల్ నెంబర్ అన్నారు కాబట్టి నేను ఆ నంబర్ మొత్తం వేయలేను. దీంట్లో కూడా 9 1 2 3 4 5 సార్లు ఉంది. ఇది కూడా బ్యాడ్ నెంబరే. ఇంకా మీకు ఎన్ని నెంబర్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీరు పర్సనల్గా మీరు ఒకసారి నన్ను కలిసినప్పుడు నేను ఇంకా వివరంగా చెప్పగలుగుతాను. మీకు లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను, లక్కీ మొబైల్ నెంబర్. దాంతో తప్పకుండా మీ జీవితంలో అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా కొన్ని వందల మంది, వేల మంది కాదు, లక్షల మంది ఫాలో అవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా నాది సబ్జెక్టు. మీరు నమ్మినా నమ్మకపోయినా లక్షల మంది మినిస్టర్లు ఫాలో చేస్తున్నారు, మినిస్టర్లే మామూలు కాదు. సో అందుకోసమే మీరు వాడుతున్న ఈ మొబైల్ నెంబర్లు అన్నీ కూడా అన్లక్కీలో ఉన్నాయి. ఇక మీకు ఇంకో అద్భుతం, ఇదిగోండి సాయి కృష్ణ అనే పేరు ఇప్పుడు రాసిన కదా, ఎప్పుడో చెప్పాను కదా. ఇదిగో మీ గురువు గారు అండి, మీ గురువు గారు జూన్ 30వ తారీఖు 2024. నాకేం తెలియదు, మీ గురించి నేను అన్వేషిస్తుంటే ఇన్స్టాగ్రామ్లో మీ ఎస్కే పిక్సెల్ ల్యాబ్ మీడియాకు మీ ఆఫీస్కి వచ్చినట్టు ఆ ఫోటో మా గురువు గారు ప్రౌడ్లీ అని మీరు అన్నారు. జూన్ 30, 2024. ఇంకా ఈ నెల 30 వచ్చేస్తే 1 ఇయర్ అవుతుంది. గురువుగారు చిర్రావు గారు మీ శిష్యుడు చాలా చాలా బాధల్లో ఉన్నారు. మీరేదో యజ్ఞయాగాలు చేస్తున్నారు కాబట్టి కనీసం అక్కడి నుంచి అన్న బ్లెస్సింగ్ చేసి మీ శిష్యుడు తొందరగా నన్ను నమ్ముతున్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పటివరకు చాలాసార్లు మెసేజ్ చేశాను, కానీ నేను అక్కడి నుంచి ఆన్సర్ ఏం రాలేదు.
కనీసం మీరు మీ ప్రియాతి ప్రియ శిష్యుడు కాబట్టి మీకు యూట్యూబ్లో ఎంతో హెల్ప్ చేశారు కాబట్టి అందుకోసం మిమ్మల్ని పెట్టిన ఆయన. కనీసం మీరన్నా ఆయనకి అన్ని రకాలుగా పరిహారాలు చేసి దాదాపుగా 1 సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆయనకి నంబర్ బాగుంది. ఆ తర్వాత మీరు నంబర్ నమ్మినా, మీరు ఇద్దరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మీరు మాత్రం మీ శిష్యులకి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాను అన్నమాట, ఇన్స్టాగ్రామ్ నుంచి. చిట్రావు గారు దయచేసి మీకు ఎక్కువగా హెల్ప్ జరిగింది సాయి కృష్ణ ద్వారా. ఎందుకంటే ఆ టెక్నాలజీ మీరు ఏదో హ్యాక్ అయింది, ఏదో నంబర్ అయింది అని అప్పుడైతే చెప్పారు. గూగుల్కి వెళ్ళాను, సాయి కృష్ణ గారిది అనుభవంతో నేను ముందుకెళ్ళానని చెప్పారు. కొంచెం హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ ఏమనుకోవద్దు. సో ఈ విధంగా సాయి కృష్ణ అనే పేరు 24 నంబర్, 46 నంబర్, 24 నంబర్, 82 నంబర్లు. గురుగారు నంబర్లు పనిచేస్తున్నాయి, గురుగారు నంబర్లు మాత్రం పక్కాగా పనిచేస్తున్నాయి. మీరు కూడా 5, 14, 23వ తారీఖులో పుట్టుంటారు. 1979 ఫిబ్రవరిలో ఏదో పుట్టుంటారు. నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. తెలిస్తే నేను కూడా ఒకసారి మళ్ళీ మీది కూడా వేద్దా. నేనేం ఫీజు తీసుకోను, మీకు మీరు గురువులు కదా. ఎందుకంటే వేణుస్వామి చేసేసా. మీకు ఎన్నో యోగాలు ఉంటాయి మీకు కూడా. ఓకేనా? నంబర్లు పనిచేస్తాయి గురువుగారు, మీరు నమ్మినా నమ్మకపోయినా. సో ఇక్కడ మనకు సాయి కృష్ణ గారిది జన్మ సంఖ్య 4, వీధి సంఖ్య 1. ఇది పేరు 46 నంబర్లో ఉంది కాబట్టి 1 సరిపోయింది. ఎక్కడిదక్కడ లెక్క సరిపోయింది. అందుకోసం సాయి కృష్ణ అనే పేరు చాలా హిస్టరీ మేకింగ్ అన్నమాట, హిస్టరీ క్రియేటింగ్. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే 46 నంబర్లో జరిగినాయి అందుకే కాదు. 46 నంబర్ అనేది కింగ్ మేకర్. సో కింగ్ మేకరు అన్నీ. కానీ ఎస్ ఉన్నది కదండి, ఎస్కు ఒక గుణం ఉంటుంది. ఎస్ లెటరే మొదటి నుంచి ఎవరిదైనా సరే ఎస్ లెటర్ ఎలా ఉంటుందంటే శ్రీదేవి, సుమన్, ఇంకా మీరు ఏదైనా శ్రీకాంత్ ఇలా తీసుకుంటూ పోతుంది. ఎస్ లెటర్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఇలా కిందికి రావడం, పైకోవడం, కిందికి రావడం, పైకోవడం, కిందికి రావడం, పైకోవడం. ఇది కంటిన్యూ ప్రాసెస్. సో ఆయన జీవితంలో కూడా ఇలా కంటిన్యూ అప్ అండ్ డౌన్. అది అంతే. దానికోసం మనం బాధపడిన అవసరం లేదు. మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఆ ఎస్లేటర్లో ఉన్న ప్రభావం అది అంతే. సాయి కృష్ణ అనే పేరు అన్ని రకాలుగా పవర్ఫుల్గా ఉంది, దాంట్లో సందేహమే లేనే లేదు. ఇక నేను చెప్పేది ఒకటేనండి, మొత్తం మీద మీకు లైఫ్ టైం గ్రాఫ్ ఇక్కడ మొత్తం చూపించడానికి అందరూ చూపిస్తా కానీ నేను చూపించలేకపోతున్నాను. సో ఎందుకు చూపించలేదో మీరు అర్థం చేసుకోవాలి. సాయి కృష్ణ గారి లైఫ్ టైం గ్రాఫ్ 9 పేజెస్ ఉంది. ఇక్కడ ఆయన లైఫ్లో ఇది ఫస్ట్ పేజ్, ఈవెంట్ పేజ్. సో దాదాపుగా ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఆయన 2023 నుంచే ఆయన జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి 2020 నుంచి మనకు ఫాల్ డౌన్ ఉంది. 2023 నుంచి ఫాల్ డౌన్ ఉన్నప్పుడు ఆయన 1,50,00,000 ఏదో ఆఫీసు అప్పు చేశారన్నాడు. సో తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను మొత్తం చూపించలేదు కానీ ప్రస్తుతం 2025 ఆయనకి మొత్తం గ్రాఫ్ చూపించలేకపోతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. పర్సనల్గా ఆయనకే చూపిస్తాను, ఆయనకే చెప్తాను. సో నేను మొత్తం చూపిస్తాను, వెరీ సారీ. సో 2025కి ఇదిగో చూడండి, 2025కి ఆయనకు 17 నంబర్ వచ్చింది. 17 నంబర్ వచ్చింది. అందుకోసమే ప్రమాదం, అందుకోసమే 17 నంబర్ వచ్చింది. చూడండి, ఇది నేను వేలు పెట్టాను, అందుకోసమే ప్రమాదంగా ఉంది. ఇదిగో క్లారిటీగా వచ్చిందా చూడండి ఒకసారి. రైట్, 17 నంబర్ వచ్చింది. సో ఇంకొకటి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఆయన లైఫ్ టైం గ్రాఫ్ ఆయనకే ఇస్తాను, మీకు కాదు. ఆయన గురించి ఆయనకి తెలియాలి. ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, నాన్న ఒక్క సాయి కృష్ణ విషయమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మందికి 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ ఇప్పటి వరకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ కనుక్కున్న మొనగాడు లేడు. అది నా సత్తా. చిరావురి గారు, గురువుగారు, మీరు నమ్మినా నమ్మకపోయి ఏం కాదు కానీ 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ 4000 సంవత్సరాల న్యూమరాల్ చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన న్యూమరాలు కానీ రాబోయే న్యూమరాలు కానీ కనుక్కునే వాళ్ళు లేరు. కనుక్కున్నా. నా ఆరోగ్యం నాకు కూడా అప్ అండ్ డౌన్ ఉంది. లాస్ట్ ఇయర్ అంతా నాకు ఆగమాగమైంది. నాకు కూడా 10 కోటి నెంబర్ వచ్చింది. ఇసరికి మొన్న అనంత కృష్ణస్వామి కూడా 10 కోటి నెంబర్ వచ్చింది. అదిగో ఇబ్బంది అయ్యాడు. నేను చాలా ప్రముఖులై కూడా వాళ్ళకి మెసేజ్లు పెట్టాను, ఇదిగో నాన్న మీకు ఈ నెంబర్ వచ్చింది జాగ్రత్త అని. అన్ని పబ్లిక్లో చెప్పట్లేదు నేను, ఓకేనా. సో ఇక తర్వాత మన
సాయికృష్ణ గారు సో దేవరకొండ వరప్రసాద్ అంటే టెక్ ప్రసాద్ దగ్గరికి పోయారన్నారు జర్ర ఒక్కసారి నేను మొత్తం చెప్తాను. నేను టెక్ ప్రసాద్ గారి రేపు ఒక వీడియో చేస్తాను. సో చూడండి లైఫ్ టైం గ్రాఫ్లో చూడండి సాయికృష్ణ గారు ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఆయన మొత్తానికి కింద ఏం పడిపోలేదు, కానీ ఆయన 4 కోట్ల లాస్ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత వీడియోలో చెప్తాను ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగబోతుంది, రేపు ఫ్యూచర్లో టెక్ ప్రసాద్ గారిది ఎలా ఉంటుంది అనేది లైఫ్ టైం గ్రాఫ్ నేను చెప్తాను అన్నమాట. సో వీళ్ళకి చెప్పడం వల్ల లాభం ఏంటంటే లేదు రేపు రాబోయే రోజుల్లో నేను చేయబోతున్నా. అందరికీ నేను ఏం హెల్ప్ చేయలేను, నాకు 24 గంటలే, మీకు 24 గంటలే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చివరిదాకా వచ్చిన వాళ్ళకి ఈ ఒక విషయం చెప్తాను నేను. చాలా నిమిషాలు, ఎన్ని నిమిషాలు అయిందో నాకు తెలియదు కానీ 40 నిమిషాలు అయింది ఈ వీడియో. చివరిదాకా వచ్చిన వాళ్ళకి ఈ ఫలితాలు, ముందుగా వచ్చి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం అర్థం కాదు. నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే నా నుంచి, నేను ఇప్పుడు చంపాపేట సంతోష్ నగర్ మధ్య డీమార్ట్ దగ్గర ఉంటాను నేను. నా నుంచి మీ అందరికీ ఏమి జరుగుతుందంటే ఈ వీడియో కింద చాలా 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 పేదరికంలో నాకు అసలు ఒకరు తినడానికి తిండి లేదు, మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది, నెట్ అయితే ఉంటుంది, మీకు నాకు తెలుసు. వాళ్ళ కోసం ఘోరమైన అపజయాలు నష్టాలు జరిగిన వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ డేటు, మీ పేరు, మీ ఊరు, మీ కష్టం ఏందో మొత్తం రాయండి. ఇట్లా హైయెస్ట్ కష్టంగా ఉన్న 1, 2, 3, 4 రోజుకి ఎన్ని వస్తాయో నాకు తెలియదు కానీ నాకు టైం ఉన్నప్పుడు అందులోకి నేను పిక్ చేసి వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ మీ మొబైల్ నెంబర్ ఇస్తే కూడా నేను మీ మొబైల్ నెంబర్కి ఒక ఫ్రీగా 16,000 తీసుకునే ఆ లైఫ్ టైం గ్రాఫ్ మీకు ఫ్రీగా పంపిస్తాను నేను, మీకు ఫ్రీగా చెప్తాను నేను. ఎవరైతే జీవితంలో అంటే నేను ఎవరికి చెప్తా అంటున్నాను, బాగా డబ్బులుండి బాగా ఉండి వాళ్ళకి కాదు, పేదరికం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నది చూడండి, వాళ్ళ కోసం నేను చెప్పేది. మీ అందరికి కాదు, మీ దగ్గర డబ్బులు ఉండి కూడా నాటకాలు చేయదు జీవితంలో. ఎందుకంటే కర్మ ఫలితం ఎవరైనా అనుభవిస్తాం, నేనైనా అనుభవిస్తాను, మీరైనా అనుభవిస్తాం. ఎన్నో 3-4 రోజులు తినకుండా పడుకోకుండా తీసుకొచ్చిన ఆ లైఫ్ టైం కూడా ఒక పేజీ నుంచి 9 పేజీలు తీసుకొచ్చిన, ఇంకెన్ని పేజీలు వస్తుంది నాకు తెలియదు. ఇక అట్లా అంత కృషి చేశాను నేను న్యూమరాలజీలో. దాని పేరే ఏం పెట్టుకున్నాను నేను, ఊరికే ఈ పేరు ఆ పేరు పెట్టుకోలేదు. కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్. కపిల మహర్షి భారతీయ సంస్కృతే. బొట్లు పెట్టి మోసం చేయడానికి రాలే నా జీవితంలో. మా పిల్లల్ని 10 ప్రపంచ రికార్డులు చేయించిన యోగాలో. చాలా కష్టపడ్డా. అందరూ అంటున్నారు కష్టపడి కష్టపడతలేనా. ఈ వీడియో చేయడానికి కోసం 3 రోజులు అసలు డేట్ ఆఫ్ బర్త్ ఎవరు చెప్పరు, అన్వేషించాను, అన్ని వీడియోలు చూశాను. చివరికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ఆయన కూడా కన్ఫర్మ్ చేయాలి. నాది కాదు రియల్ అని అంటే మళ్ళీ కొత్తది చేయాల్సిందే. ఇక చేయాల్సింది ఏం లేదు, ఆయనకి చెప్పాల్సింది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం అద్భుతంగా లైఫ్ టైం గ్రాఫ్ మనం తీసుకోవచ్చు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ రాబోయే రోజుల్లో కూడా నేను ప్రతిరోజు ఒక లైవ్ పెడతాను. ఆ లైవ్లో కూడా మొత్తం 100 సంవత్సరాలు చెప్పలేను కానీ ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది ఆ లైఫ్ టైం గ్రాఫ్లో అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదో విధంగా మీ జీవితంలో నేను మొత్తం మీ జీవితాన్ని మార్చలేకపోయాను కానీ ఆ 1% పాజిటివ్ అన్న మీ జీవితాన్ని మార్చగలుగుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ నెగిటివ్ ఉందనుకో బాధపడకు, ఎందుకంటే నాకే ఎన్నో నెగిటివ్ జరిగినాయి, మీకు కూడా జరుగుతాయి. నాకెన్నో ఫెయిల్ జరిగినాయి, మీకు కూడా జరుగుతాయి. దానికి ధైర్యంగా మీరు ఆరాధిస్తున్న మహాదేవుని అయినా మహావిష్ణువు అయినా అల్లా యేసు బుద్ధుడిని ఎవరినో ఒకరు నిన్ను నువ్వు నమ్ముకో. సో ఇట్లా నేను చెప్తున్నాను. దీన్ని ఏ విధంగా మాత్రం కాంట్రవర్సీ చేయకండి. నేను చెప్పేది ఒకటే, ఎవరైతే నన్ను విమర్శించి నన్ను వ్యక్తిగతంగా అన్న వాళ్ళకి నంబర్ లేవు అన్న వాళ్ళకి నా వ్యక్తిగత నేను 50 సంవత్సరాలు, ఇప్పుడు 46, రేపు జూలై 5th వస్తే 46 పడితే 100 సంవత్సరాలు బతాను, లేదంటే 80 సంవత్సరాలు. నాకు తెలుసు కదా నా లైఫ్ టైం ఏందో, నాకు తెలుసు. నాకు ఎన్ని జబ్బులు వస్తాయి నాకేమో నాకు తెలుసు కదా. నా గురించి నాకు తెలియకుండా మీకు ఎట్లా చెప్తా. సో నన్ను విమర్శిస్తే పోయేది ఏం లేదు, కానీ సబ్జెక్ట్ని విమర్శిస్తే లేదు న్యూమరాలజీ లేదు. ఎందుకు లేదయ్యా న్యూమరాలజీ లేదంటే వేదవ్యాస ఐఏఎస్ వ్యక్తులే చెప్పారు న్యూమరాలజీ ఉందని. మీరు నమ్మకపోతే లేదనడం చాలా తప్పండి. మీరు నమ్మకపోతే న్యూమరాలజీ లేదు అనడం చాలా తప్పు. మీరు చదవకపోతే, మీరు అనుభవించకపోతే ఆ సబ్జెక్టే లేదు అని అంటే చాలా తప్పు. అర్థమైందా? నాకు జ్యోతిషం రాదు లేదు అని అంటానా? ఉన్నది, ప్రతి ఒక్కటి ఉంది. యోగా ఉంది, ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది, హోమియోపతి ఉంది, అన్నీ ఉన్నాయి ప్రపంచంలో. అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు.
నమ్మకంతో కూడుకుంది ఇదంతా కూడా. సో కానీ మొత్తం మీద అయితే నంబర్స్ రూల్స్ ది యూనివర్స్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. వెరీ వెరీ సారీ చిరా వారికి, చిరావూరి ఫౌండేషన్ గారికి, చిరావూరి గురువు గారికి, మరియు సాయి కృష్ణ గారికి వాళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని, మంచిగా ఉండి ఇంకా అభివృద్ధి చెంది చాలామందికి మీరు మోటివేషన్గా ఎంతోమంది క్రియేటర్కి ఇంకా హెల్ప్ చేయాలని, మీరు బ్రతకాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలా, అర్థమైందా, మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి, ఇన్స్పిరేషన్ అనుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇవి అపజయాలు కావు, ఇవి అవమానాలు కావు. మా గురుగారు ఎప్పుడో చెప్పింది, ఇట్లాంటివి వస్తున్నాయంటే మిమ్మల్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్తున్నాయని ఆలోచించండి. మీరు ఇంకా పైకి వెళ్తారని అనుకోండి డెవలప్మెంట్లో. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. థ్యాంక్ యూ సో మచ్.